హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఇట్లున్నారండి, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ డే 5th వ్లాగ్ అనమాట ఇది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ నేను డే 4th వ్లాగ్లో అయితే చెప్పినాను కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. అండ్ చాలా రోజులు అవుతుంది రాక. అండ్ అలా వెళ్ళేసి వద్దామని చెప్పేసి అయితే ఇక్కడ వచ్చిన అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చిన. అండ్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా. రోడ్డు క్రాస్ చేస్తే వాళ్ళ ఇల్లు వస్తుంది అనమాట. అంటే రోడ్డు అవతల వాళ్ళది, రోడ్డు ఇవతల మాది అనమాట. ఇంకా పాతిల్లు అయితే అసలు పక్క ఒకటే గల్లీలో ఉండేదన్నమాట. అండ్ ఇక్కడ మా పాతిల్లు కూడా చూపిస్తా. అండ్ అసలు ఎన్ని రోజులు అవుతుందో నేను ఇటు రాక. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా అత్తమ్మ పువ్వులు అనిపిస్తుంది అనమాట, మల్లెపూలు. అప్పట్లో మేము కూడా ఇటు సైడే ఉండేదన్నమాట. పక్క పక్కనే ఉండేది, ఒకటే గల్లీలో ఉండేదన్నమాట. కొంచెం ఒక 2-3 ఇండ్లు డిస్టెన్స్లో ఇట్లా ఉండేటోళ్ళము. బట్ అప్పుడు ఇంకా మా పాతిల్లు నా పెళ్ళికి అమ్మేసి ఇంకా మేము మళ్ళీ ఇటు సైడ్ వచ్చి ఇల్లు కట్టుకున్నాం అనమాట. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ నేనైతే వస్తే మా అత్తమ్మ పువ్వులు దింపుకోరా అని చెప్పేసి ఇక్కడ పువ్వులు అయితే తెంపిస్తుంది అనమాట. అండ్ మా ఈ బాయిలు కూడా పక్క పక్కనే ఉంటాయి. అండ్ ఇండ్లు కూడా పక్క పక్కనే. అంటే ఇప్పుడు మేము వేరే సైడు అటు ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఇంకా ఇటు వస్తే ఏదో మనకు కొత్త ఊరికి వచ్చినట్టుగా అట్లా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా మేము వచ్చేసరికి మా అత్తమ్మ అప్పుడే బావి దగ్గర నుంచి ఇంటికి వచ్చిందంట. ఇంకా అన్నం తిన్నది. మేము కూడా వెళ్తామంటే పువ్వులు తీసుకోవరా, మస్తు పూలు పూస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ మల్లెపూలు అయితే తెంపిస్తుంది అనమాట. అంతేనా, ఆడవాళ్ళకి అమ్మ వాళ్ళ ఇల్లు దూరం ఉంటేనే ఆడ 2 రోజులు ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇంకా లోకల్ ఉంటే మాత్రం అసలు పోనే పోరు. ఎప్పుడు ఇక ఇల్లు బావి అన్నట్టేనే ఉంటుంది. మా అమ్మమ్మ అయితే ఆడికి పోతే ఒక 1 అవర్ అట్లా ఉంటుంది కావచ్చు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తూనే ఉంటుంది. 2-3 రకాల మల్లె చెట్లు ఉన్నాయి. పూలు కూడా బాగా పూస్తాయి అంట. అండ్ ఇంకా ఒకతే పెట్టుకోదు కాబట్టి ఇంటికి వెళ్ళి వదిన వాళ్ళకి కూడా పువ్వులు ఇస్తూ ఉంటుందంట ఎప్పటికీ. గిదే ఇంటికి తీసుకుపోయినా కానీ చెట్టు ఎండిపోయింది. ఇది ఒకటి పెట్టింది ఏనుకున్నది ఇంటికాడ కూడా. సామంతి చెట్టు కూడా మొత్తం అంతా ఎండిపోయింది. ఎండలు ఎట్లా కొడుతున్నాయి మరి మస్తు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. వీళ్ళు మా మమ్మీ వాళ్ళ డాడీ, మమ్మీ. ఇది మా మమ్మీ ఆయన వాళ్ళ చెల్లె. ఇది లోపల అన్నమాట. ఇంకా నేను వెళ్తున్నా, టైం అయిపోయింది. కింద పెద్దగా ఉన్నాయా గింజలు? ఇవి ఎత్తే చెట్లు మొలుతాయి కావచ్చు. ఇక ఉన్నాయా గింజలు? కొన్ని కాలితే ఏం తీసుకుంటావా? ఇది కూడా గింజలు మస్తు అయితే, మస్తు అయితే. ఒక దాంట్లో డబ్బాలు పోసి నీళ్ళు పోయి గింజలు వేసి మట్టి పోసి నీళ్ళు పోతే అలా కొన్ని అన్నీ వెళ్తాయి. కోతులు రావద్దు ఇటు. వచ్చాడు అయిందిరా మొత్తం ఇరుకొచ్చినాయి. దాన్ని ఇక వెళ్తా అంటే చిట్ట పట్టు ఇరుగుతాయి కదా, వస్తాయి పొద్దుగాల వస్తాయి కానీ ఇప్పుడు లేవుగా. కోతులు ఇటు కొత్తగా ఒక్క ఇల్లే అవన్నీ అప్పటి ఇళ్ళ లెక్కనే ఉన్నాయి. ఒకటి మంచిగా కనబడుతుందా అంటే? ఇది ఎవరు కొన్నారు మరి? బీర్బాబాయ్ అని కొన్నాడా? పాతిల్లు ఇది. అమ్మనే ఇల్లు కట్టుకుంటారా మరి? ఇలా కొంచెం అన్ని చెట్లు పెట్టుకున్నారు, మైదాకు చెట్లు, గులాబీ చెట్లు. అప్పుడు ఇక్కడ బావి ఉండే కదనే, గీడ ఈ మూల మీద ఉండే బావి.
ఇదే ప్లేస్ మరి, అది మా పెద్ద బాపల్లది. ఇప్పుడు అన్నీ కూలిపేసారు అండ్ ఇదేమో మాది. బాగున్నారా బాబాయ్? మొన్న వచ్చిన ఇది అప్పటి రోలేనా? రోల్ అయితే మారలేగా, మంచిగా అట్లనే ఉన్నది అప్పటిది. తమ్ముడు దాసుకో, అటే దాసుకో. పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు. మీ బాబాయ్ రమేష్ బాబాయ్ అక్కడ ఉంటాడా? గీడ పోదా. ఐలమ్మ కూడా ఇంటే ఉంటుందా? ఓహో, ఆడుంటాను. ఈ రోడ్లో ఇంకా నూరుతారా అలా? అమ్మో, అప్పటి నుంచి ఇంకా పోలే ఇక. నువ్వు వచ్చినాడు పోయి ఇక నేను శనివారం నాడు పోయి ఇక పోలే. వీళ్ళే వచ్చిర్రు అన్నాడు. ఇక వరకు వచ్చి ఎండలో వచ్చేవారు సంగదాని ఎండలో నిన్న మొన్న ఇక మొన్న అడ్డుగానే ఇక నిన్న మ్యాంగోస్. బెంగనపల్లి మామిడికాయలు తిన్నట్టున్నారు. ఇదేమో రసాలు ఇవి. మోనే ఎక్కడియో మరి ఇవి ఏడనే. ఇప్పుడు ఇలా నువ్వే వేసినావా? అవునా? కన్నగాడు చూస్తే ఏం లేదు ఇప్పుడు ఇవి తింటా అంటాడు వాడు. కన్నయ్య గారు చూస్తే ఇప్పుడు తింటా అంటాడు. కన్నలు బాగుందా టేస్ట్? సరే తిని. బాగుందా టేస్ట్? సూపరా కన్నయ్య? కన్నయ్యలు నీకు కూడా తీర్చుకున్నావా? పురుగులు లేవేం లేవు, మంచిగానే టేస్ట్ తీయగా. ఇటు ఇటు పట్టుకో, ఇట్లా పట్టుకో. నేను ఇట్లా పట్టుకో.